ఈ కాస్మెటిక్ గైనకాలజీ అన్నది ఓన్లీ పెళ్ళైన మహిళల వరకేనా? లేకపోతే అందరికీనా? ఇది ఈరోజు మనం మాట్లాడుకుందామండి. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్, ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్, హైదరాబాద్. సో ఈ కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఓన్లీ పెళ్ళైన మహిళల వరకే కాదండి. అందరు లేడీస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ ఆర్ టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి మెనోపాజ్ ఆర్ పోస్ట్ మెనోపాజ్ వరకు అయ్యే లేడీస్ అందరికీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ని కలుస్తారండి. స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళకి వాళ్ళ బాడీ మీద హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళకి అసలు వాళ్ళ బాడీ ఎట్లా గ్రో అవుతుంది, దాని అంత హెల్త్ అడాలసెంట్ హెల్త్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. సో దానివల్ల వాళ్ళ బాడీ వాళ్ళకి తెలిసి వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. లేకపోతే లేటర్ ఆన్గా యాజ్ టైం వెళ్ళే కొద్దీ వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు కొంచెం ఇంటిమిడేటెడ్గా ఉంటారు, వాళ్ళు కొంచెం భయపడతా ఇబ్బందిగా ఉంటారు. మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళకి అన్నీ చెప్తే జెనైటల్ పార్ట్స్ గురించి, ఏరియా గురించి వాళ్ళు మోర్ కాన్ఫిడెంట్గా ఉంటారండి. సో అందుకే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి గైనకాలజిస్ట్ని కల్పించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సేఫ్ స్పేస్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా కింద ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ విషయంగా కూడా చాలామంది గర్ల్స్ దగ్గర నుంచి లేడీస్ వరకు ఉమెన్ వాళ్ళ మిడ్-20s, 30s ఆర్ 40s కూడా వచ్చి మమ్మల్ని కలుస్తారు. సో ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ అనేది ఏదర్ హార్మోన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లైక్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదర్ పీసీఓఎస్ థైరాయిడ్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వెయిట్ విషయం వల్ల ఇంటిమేట్ ఏరియా ఫ్రిక్షన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే రికరెంట్గా వాళ్ళు ఇంటిమేట్ హెయిర్ని ప్యూబిక్ హెయిర్ని షేవింగ్ వల్లనో, వ్యాక్సింగ్ వల్లనో, లేకపోతే ఏమైనా క్రీమ్స్ వాడటం వల్లనో వాళ్ళకి అక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది. పిగ్మెంటేషనే కాకుండా ఏమైనా ఫాలిక్యులైటిస్ అంటే పింపుల్స్ లాగా రావచ్చు, స్కార్ రావచ్చు, ఇన్ఫెక్షన్ పెరగచ్చు, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ డీల్ చేసేది కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అండి. ఇదే కాకుండా వాళ్ళకి అదర్ ఇష్యూస్ లైక్ లేబియా ఇర్రెగ్యులారిటీ, లేబియా ప్లాస్టీ చేస్తాం మేము జనరల్గా. అంటే లోవర్ లిప్స్ అంటాము, కింద వల్వల్కి 2 లిప్స్ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ లేబియా మైనోరా ఆర్ లేబియల్ లిప్స్. అవి అనీవెన్గా ఉన్నా, లేకపోతే అవి ఏమన్నా ఒకటి బాగా పెద్దగా అయినా దానివల్ల కూడా వాళ్ళకి చాలా ఇరిటేషన్ రావచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, వెజైనల్ డిశ్చార్జ్ అంతా ట్రాప్ అయ్యి వాళ్ళకి పర్సనల్ హైజీన్ కూడా ఇబ్బంది అయి ఉండొచ్చు. ఇవన్నిటి కారణంగా మా దగ్గరికి వస్తే మేము లేబియా ప్లాస్టీ చేస్తాము. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మోర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే కాకుండా వీ ఆల్సో డీల్ విత్ మన ఫంక్షనల్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఎనీ వెజైనల్ ఇరిటేషన్, ఎనీ వెజైనల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావచ్చు, రిలేటెడ్ టు అక్కడ రెడ్నెస్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, యూరిన్ డ్రిబ్లింగ్ ఇష్యూస్, యూరిన్ లీకేజెస్ ఇష్యూ అయి ఉండొచ్చు. అది విత్ ఏజ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ రిలాక్సేషన్ వల్ల కూడా వస్తాయండి. సో వీటిలన్నిటికీ మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వెజైనల్ లేజర్స్ అని ఉన్నాయి, ఎంసెల్లా చైర్ అని ఉంది, సెషన్ బేస్డ్ ఉంటాయి. ఇవన్నీ నాన్ సర్జికల్ ఆప్షన్స్. ఇవి చాలా సేఫ్ ఇన్ యంగ్ గర్ల్స్ టు అడల్ట్స్ వరకు ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్స్. అండ్ ఫైనల్లీ మెనోపాజ్ టైంకి వచ్చేటప్పటికి మెనోపాజ్ ఎలా హార్మోన్స్ సడన్గా నెమ్మదిగా సీజ్ అయిపోవటం వల్ల హార్మోన్ లేకపోతే టిష్యూ అంతా కూడా వీక్ అయిపోతుంది, ఎట్రోఫీ అయిపోతుంది. దానివల్ల ఇరిటేషన్, డ్రైనెస్, లూబ్రికేషన్ లేదు, పెయిన్ఫుల్ వెజైనల్ పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి అదర్ ఆప్షన్స్ చూపించి హౌ టు డీల్ విత్ ద ఆప్షన్స్ నాన్ సర్జికల్లీ చెప్పి దానికి వేరియస్ హార్మోనల్ ఆప్షన్స్, నాన్ హార్మోనల్ ఆప్షన్స్, సర్జికల్ ఆప్షన్స్, నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇవన్నీ చూపించి వీఆర్ డీలింగ్ విత్ దేర్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అండి. సో కాస్మెటిక్ గైనకాలజీ అనేది వైడ్ అంబ్రెల్లా డీలింగ్ విత్ ఆల్ విమెన్ ఫ్రమ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్ అండి. లెట్ ఇట్ బి అడాలసెంట్ టీనేజ్ నుంచి మెనోపాజ్ వరకు. మ్యారేజ్తో అసలు సంబంధం లేదు. మా అన్ని అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రిలేటెడ్ టు గైనిక్ ఎండ్, వెజైనల్ ఎండ్ అవన్నీ మేము డీల్ చేస్తాము. సో మీకు ఏదన్నా క్వైరీస్ ఉంటే మమ్మల్ని తప్పకుండా వచ్చి కలవండి.